నా డామినేషన్ ఎక్కువ అని మీరు చెప్పారు అని మీ మీద కేసు నమోదైంది, ఇది నిజమేనా? దర్శి వాళ్ళ లాయర్ కేసు నమోదు చేశారు. కాదండి, అన్నే హీరో. నిజంగానా? యా షూర్. దర్శి వాళ్ళ లాయర్ ప్రవేశపెట్టినటువంటి ప్రూఫ్స్ ని ఒకసారి చూపించండి. ప్రూఫ్ ప్లీజ్, లెట్స్ హావ్ ద వీడియో. మీరు చెప్పలేదు. చిన్న టెన్షన్ వస్తుంది, ఒక్క నిమిషం. పెద్ద టెన్షనే వస్తుంది చూస్తే. చూడు ప్రకాష్, దర్శనకి పెళ్లి చూపులు, బలగం, మల్లేశం లాంటి గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కదా, భలే అసలు సూపర్ ఫిల్మ్స్ బ్రో. అన్ని బ్లాక్ బస్టర్లు ఉన్న తర్వాత కూడా ఇన్ని సీన్లు అవసరమా బ్రో ఈ సినిమాలో? బ్రో అంటే పైగా లవ్ స్టోరీ లేదు, లవ్ సాంగ్ లేదు మధ్యలో. అలా కాదు బ్రో. అలా కాదు బ్రో, నేను చెప్పేది ఏంటంటే ఒక మిషన్ ఇంపాసిబుల్, స్వాగ్, సలార్, కోట్, దీని తర్వాత ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్తో వర్క్ చేయాలి బ్రో. నేను ఒక మంచి స్టార్ అవ్వాలి బ్రో. ఇది తప్పితే నాకేం తెలియదు, ఒక్కసారి ఆలోచించు. మరి ఆయనకేం చెప్పాలి బ్రో? ఆయన చాలా ఏదో వస్తారు కానీ మనకు ఎందుకు బ్రో. అయినా సినిమా చూసినప్పుడు హర్ష్ రోషన్ గారి సినిమా బాగుంది, ప్రియదర్శి సినిమా ఏంటి దొల్ల బాలే. ఆ మోనోలో ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ ఒక 1 minute or 2 minutes తీసే బ్రో. అది తీసే బ్రో, మీ సీన్స్ లేవు బ్రో. సీన్స్ లేవా? బ్రో ప్రేమలో సాంగ్ ఉందిగా, అదే మళ్ళీ రిపీట్ లేయి బ్రో. అలా బ్రో, అది ట్రెండింగ్లో ఉంది బ్రో, చూస్తాను. నువ్వు కొట్టు కొట్టు కొట్టు. అది సూపర్. దట్స్ ఆల్ మై డియర్ బాక్స్ ఆఫీస్. చూసారా? అంటే ఇందాకేమో ఏమీ మాట్లాడలేదు అని చెప్పావు, కానీ అసలు ప్రియదర్శి ఎందుకు, ప్రియదర్శి అక్కర్లేదు, నేనే ప్రేమలు సాంగ్ని మళ్ళీ రిపీట్ చేయండి అని కూడా చెప్పేశావు. దీని మీద ప్రియదర్శి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ మీ వాదనని విందాం. అన్నా, నీ మీద ఒట్టు, అది నేను కదా, అదంతా సీజీ. మళ్ళీ ఆయన మీద ఒట్టొకటి తీసి గట్టు మీద పెట్టు. కమ్ టు మై క్యారవాన్. కాదు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వైపు నుంచి? హూ డూ యూ థింక్ ఇస్ ది యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్? నేనే అని ప్రత్యేకంగా ఇక ఎక్కువ చెప్తే కూడా బాగోదు. ఐ థింక్ ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా అంటే ఒక్క నిమిషం. హలో, ఏంటి దర్శి వైపు నుంచి కూడా ఒక వీడియో ఉందా? అది ఒకసారి అప్రూవ్ ప్లే చేయండి ప్లీజ్. మీ లాయర్ ఏదో పెట్టారమ్మా, వాట్సాప్లో వచ్చింది ఇప్పుడే. బ్రో ఏంటి రోషన్ అన్ని సీన్లు ఉన్నాయి, అసలు ఆ బస్ స్టాప్ సీన్ మొత్తం తీసేయి. అంటే అది నీకు కూడా అదే అనిపిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ, తీసే నాది ఆ మొన్నలాగా ఉంది చూడు లాస్ట్లో, దాన్ని కొంచెం పెంచేసి దాంట్లో దీంట్లో ఇది కొట్టేసాను మొత్తం. నైస్. పిల్లలు కదా, అంత ఎక్స్పీరియన్స్ తెలుస్తున్నది చూడు. వాళ్ళు అంత హీరో అయినా ఎవరు అసలు. రైట్, ఓకే నెక్స్ట్. ఓకే దర్శి, ఇదేంటి మీరు కూడా యూట్యూబ్ రూటస్? అది మనం ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెడితే మనం అన్నా, కమ్ టు మై రూమ్. ఎవ్వరూ తగ్గలేదబ్బా. ఫైనలీ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు హీరో అని. ఆల్రెడీ రామ్ జగదీష్ అయితే డిసైడ్ అయిపోయారు ఎవరు ఏంటి అనేది, అది కథే హీరో అని. ఎనీవే, మీరు బోన్లో నుంచి బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు. కమాన్. ఇదిగో శ్రీదేవి ఏడ్చింది కాబట్టి నువ్వు కూడా మినిమం టు మినిమం కొంచెమైనా ఏడవాలి. అది లోపల దాచిపెట్టుకుంటా, బయటకు వస్తే నాకు సంబంధం లేదు. మీ ఏరియాలో వాటర్ లేదా? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలో అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా